కనబడుట లేదు, కాకాని కనబడుట లేదు. కసిరెడ్డి స్పందించట్లేదు. ఇద్దరు పోలీసులతో దాగుడు మూతలు ఆడుతున్నారు. చిక్కరు దొరకరు అన్నట్టుగా చుక్కలు చూపిస్తున్నారు. అసలేంటి వీళ్ళ కహాని? విచారణకు వెళ్తారా? పోలీసుల దగ్గర నుండి తీసుకెళ్తారా? కాకిల నెక్స్ట్ స్టెప్ ఏంటి? వేస్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. అక్రమ మైనింగ్ రవాణా కేసులో పోలీసులు వరుస పెట్టి నోటీసులు ఇస్తూనే ఉన్నారు. కానీ కాకాని మాత్రం విచారణకు డుమ్మా కొడుతూనే వచ్చారు. పోలీసులు ముచ్చటగా 3 సార్లు నోటీసులు ఇచ్చినా లైట్ తీసుకున్న కాకాని చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. లేటెస్ట్ గా ఏపీ హైకోర్టు కూడా కాకానికి షాక్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు జిల్లా తాటిపత్తిలో 250 కోట్ల రూపాయల విలువైన క్వాడ్స్ దోపిడీ వ్యవహారంపై పోలీసులు నమోదు చేసిన కేసులో కాకానికి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అలాగే కేసును కొట్టివేయాలంటూ కాకాని వేసిన క్వాష్ పిటిషన్పై విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. తమకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరడంతో హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. అక్రమ తవ్వకాలకు సంబంధించి విచారించేందుకు ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కాకాని హాజరు కాకపోవడంతో ఆయన తరపున న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. ఇటు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పరిస్థితి కూడా సేమ్ అలానే ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో A1గా ఉన్న కసిరెడ్డి సిట్ విచారణను లైట్ తీసుకుంటున్నారు. విచారణకు రావాలంటూ 3 సార్లు నోటీసులు ఇచ్చినా డుమ్మా కొడుతూనే వచ్చారు కసిరెడ్డి. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఐటీ సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన కసిరెడ్డి అనతి కాలంలోనే జగన్ టీంలో కీలక వ్యక్తిగా మారారు. పేరుకు ఐటీ సలహాదారుడైనా తనకున్న అనుభవంతో మద్యం అమ్మకాలు, కొనుగోళ్లలో చక్రం తిప్పారనే టాక్ గట్టిగా నడిచింది. ఇటీవల ఏపీ లిక్కర్ సేల్స్ కేసులో అరెస్టైన వాసుదేవరెడ్డి కూడా తనకు ఏ సంబంధం లేదంటూ కసిరెడ్డి పేరునే చెప్పడం, అలాగే వైసీపీని వీడిన విజయసాయిరెడ్డి కూడా లిక్కర్ స్కామ్లో పాత్రధారి, సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని బాంబు పేల్చడంతో ఆయన్ను విచారించేందుకు అధికారులు 3 సార్లు నోటీసులిచ్చినా డుమ్మా కొడుతూనే వచ్చారు. మొత్తంగా ఈ ఇద్దరు వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఓవైపు కాకాని కోసం పోలీసుల వేట కొనసాగుతూనే ఉన్నప్పటికీ కసిరెడ్డికి మాత్రం మరోసారి నోటీసులిచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి చూడాలి ఈ ఇద్దరిని కాకీలు ఎలా డీల్ చేస్తారో.